నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత సీనియర్ జర్నలిస్ట్ పల్లెరవి గారు ఉన్నారు. మాట్లాడదాం తెలంగాణ రాజకీయాల గురించి, వలసల గురించి. పడగొడతామంటే తొడగొడతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక ప్రభుత్వాన్ని పడగొడతా అంటే మేము కాపాడుకునే క్రమంలో వలసలు తప్పదు, తలుపులు తెరిచే ఉంటే రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు పడగొడతామని చెప్పడమే పచ్చబద్ధం. పడగొడతామని ఎవరు చెప్పలే. వాళ్ళు దాన్ని వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటిది. పడగొడతామని ఎవరు చెప్పలేదు. ఏ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు చెప్పలే, కేటీఆర్ గారు చెప్పలే, ఇవాళ మీ దగ్గర చేరినటువంటి కడియం శ్రీహరి గారు కూడా చెప్పలే. ఆ రోజు చెప్పింది సందర్భం ఒక సందర్భంలో ఒక కామెంట్ వచ్చింది. ఎవరు? అది కూడా కడియం శ్రీహరి గారే మాట్లాడారు. ఇదేమో ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండేట టైం అనిపిస్తలేదు, వాళ్ళు ఏదో సంవత్సరంలోనూ ఎప్పుడు అది ఏదో ఎప్పుడో పడిపోయేటట్టే కనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడింది. ఎందుకు? దాని కాంటెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళే కూల్చుకున్నటువంటి చరిత్ర ఉన్నది. ఉదాహరణకి చెప్తాను నేను, ఎందుకంటే ఇది సబ్జెక్టు, దాన్ని చెప్తాను. 89లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారు లాంటి సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఓడగొట్టి మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 1989లో ఏమైంది? 13 నెలలు తిరగకుండానే ఆయనని పడగొట్టడం కోసం, ఆయన ప్రభుత్వాన్ని ఆయన గద్దె దించడం కోసం హైదరాబాదులో స్వయంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే మత కలహాలకు కారణమై సృష్టించి ఆయనని గందరగోళపరిచి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ తర్వాత సేమ్ మళ్ళీ నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారిని వచ్చారు. ఆ పడగొట్టిన తర్వాత సక్సెసర్గా మర్రి చెన్నారెడ్డి గారికి నెదురుమెల్లి గారిని జనార్దన్ రెడ్డి గారిని ఉండనియలే. ఆయనని మళ్ళీ ఒక 11 నెలలు తిరగకుండానే, సంవత్సరం తిరగకుండానే ఆయనను పడగొట్టిరు. కోట విజయభాస్కర్ గారిని తీసుకొచ్చారు. ఇట్లా అనేక సందర్భాల్లో ఇంకా వెనక్కి పోతే 70sలో కూడా ఇదే చరిత్ర. 70s 80sలో ఇది బియ్యాలి కదా ఉన్నటువంటిది. వాళ్ళే పడగొట్టుకునేటటువంటిది ఉన్నది. ఇవాల్టి పరిస్థితుల్లో కూడా అదే జరగబోతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజు మాట్లాడినారు కదా, వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడారు కదా. గ్రూప్ మీటింగ్లు పెట్టారు, అక్కడ మీటింగ్లు పెట్టారు, ఢిల్లీకి పోయారు, అవన్నీ జరుగుతుంది. ఆ కాంటెక్స్లో ఇవాళ ఆ పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మాట్లాడినా మేము పడగొడతాము అని ఎప్పుడు కూడా ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనలేదు, అనాల్సిన. పైగా అదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు కూడా మాట్లాడిన నాయకులలో కూడా అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు ఏంది, మీరు సంపూర్ణంగా 5 ఏళ్ళు పరిపాలించండి, ఇంకా ప్రజల నుంచి మంచిగా పేరు తెచ్చుకోండి, ఇంకా కూడా మీరు పరిపాలించండి అని చెప్పిండు. దాని అర్థమైంది అంటే మీరు కేసీఆర్ గారు కూడా నల్లగొండ సభలో చెప్పిండు, మేము ఎక్కడ చెప్పలేదు, మీరు మంచిగా పరిపాలించండి అని చెప్పేసి చెప్పిండు. అది దాన్ని వాళ్ళే సృష్టించుకొని పడగొడతామని, ఎవరు పడగొడతామని చెప్పారట, వీళ్ళట తొడగొడతారట. పచ్చబద్ధాలు. వాళ్ళే అబద్ధాల పునాదుల మీదనే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు. ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలని నెరవేర్చే స్థితిలో లేక ఇటువైపు డైవర్ట్ చేయడం కోసం చేసే దిక్కుమాల రాజకీయం తప్ప వేరే ఇంకేం కాదు. సో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామండి ఇటు కాంగ్రెస్ నేతలు నేరుగానే చెప్తున్నారు. గతంలో కేసీఆర్ చేసిందే మేము చేస్తున్నాం, తప్పేంటి అని కూడా వాళ్ళు బుకాయిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు చేసిందే మేము చేస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది ఆ బుకాయింపు, మీరు అన్న దాంట్లోనే బుకాయింపు ఉంది. అసలు ఈ ఫిరాయింపుల దాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 2004లో ఒక మిత్రపక్షంగా ఉండి ఆ రోజు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకున్నాడు. దేనికి? ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలంగాణ వాదమే వినిపించొద్దు, ఆ వాదం వినిపించొద్దంటే వాదానికి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ వాదానికి రాజకీయ వేదికగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలన్నటువంటి కుట్రతోటి ఆ పని చేసింది. అయ్యిందా? అట్లా మొదలుపెట్టినటువంటి ఈ ఫిరాయింపుల వ్యవహారం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం రాకుండా తెలంగాణ వాదాన్ని ఖతం చేసే పనే పెట్టుకున్నారు. అనివార్యంగా వాళ్ళ ఆ రోజు కేసీఆర్ గారి దీక్షతోటి తెలంగాణ ఉద్యమం అయ్యింది. ప్రజలు మొత్తం వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన పరిస్థితులు వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ గారు మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడింది. మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగింది మనకు తెలియదా? అందరం కళ్ళ ముందు చూడలేదా? తెలంగాణ వ్యతిరేక శక్తులు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపూరితంగా ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడు కదా ఓటు కొనేటి కేసులలో. దేనికోసం, ఏ ప్రయోజనం కోసం ఆ రోజు ఆ పని చేసింది తెలుసు కదా. అది అటువంటి అప్పుడు అప్రమత్తమైనటువంటి కేసీఆర్ గారు ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చుకో ఆ రోజు తెలంగాణనే రానియలే 70 ఏళ్ళు ఇక అనివార్యంగా తెచ్చుకున్న తెలంగాణలో ఈ తెలంగాణని విఫల రాష్ట్రంగా మార్చాలి, ఫెయిల్యూర్ స్టేట్గా మార్చాలి, ఒక అస్థిర రాష్ట్రంగా మార్చాలి అన్నటువంటిది ఒక ఎప్పటికిక్కడేదో అల్లర్లతో ఏదోటటువంటి పరిస్థితుల్లోకి దీన్ని నెట్టాలనేటువంటి కుట్రకు తెరలేపిన విషయాన్ని గ్రహించి అప్రమత్తమైనటువంటి కేసీఆర్ గారు దీనికి మనం కొంచెం బొటాబొట్టిగా దగ్గరలో ఉన్నాం కాబట్టి రాజకీయ పునరేకీకరణ ఎవరైతే మనతో కోసం రాజకీయంగా అక్కడున్నా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందో అటువంటి వాళ్ళందరినీ కూడా మనం రాజకీయ తెలంగాణని నిలబెట్టాలంటే సుస్థిరపరచాలంటే తెలంగాణ విఫల ప్రయోగంగా మారకుండా ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా నిలబెట్టాలంటే ఖచ్చితంగా కూడా మనం కొంత బలపడాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు కొందరు వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నారు. ఆ రోజు దానికోసం తీసుకొచ్చి ఈ 10 ఏళ్ల కాలంలో ఇవాళ రాష్ట్రాన్ని ఒక సమగ్రంగా అన్ని రంగాల్లో ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా, ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిండ్రు. అన్ని ఏ రంగంలో పోలిక ఏందని చెప్తే అదొక లెక్క ఉంటుంది, అయిపోయింది. ఇవాళ మీరు దేనికి తీస్తున్నారు? ఇవాళ ఈ 10 ఏళ్లలో ఒక శక్తివంతమైన రాష్ట్రంగా నిలబడినటువంటి తెలంగాణని పరిపాలించమని మీకు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు. మీరు 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలను నెరవేర్చండి, ప్రజలు ఇంకా మనల్ని చూరగొనండి. అది చేయాలి కదా. అది చెయ్యకుండా చేస్తున్న పని ఏంటంటే అది చేసే పరిస్థితుల్లో లేకుండా డైవర్ట్ చేయటం కోసము ఈ పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పన్నాగం, రైట్. ఇవాళ దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఎందుకు? ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టపరచాలి, కొంత జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశం తీసుకొచ్చాం. కానీ మరి మీరు చేసే పని దాన్ని మీరు చట్టం చేసినటువంటి మీరే దాన్ని తూట్లు వచ్చినటువంటి వాళ్ళు మీరే. అది ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ చూసినా కూడా వాటి మూలం మీ దగ్గరనే కనిపిస్తుంది, వెళ్తుంది. వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐసిసి మేనిఫెస్టోలు కూడా పెట్టింది. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత పటిష్టవంతంగా అమలుపరచడం కోసం అవసరమైతే 10th షెడ్యూల్ని సవరిస్తాంగా అని కూడా రాజ్యాంగంలో 10th షెడ్యూల్ని కూడా సవరిస్తామని కూడా చెప్పినటువంటి వాళ్ళు కదా. మరి ఏమైందంటే రాజ్యాంగాన్ని సవరించడము, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అంటే స్వయంగా ముఖ్యమంత్రే పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఇళ్లలోకి పోయి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి సొంత పార్టీలో చేర్చుకోవటమా? ముందు ఫస్ట్ మీరు మాట్లాడుతున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడైనా పొంతన ఉన్నదో చెక్ చేసుకోవాలి. సో చివరిగా చెప్పండి, మీరన్న మాటలు కనుక చూస్తే అంటే కాంగ్రెస్ నుండి ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నారని వాళ్ళొక వాదన అయితే చెప్తున్నారు. అయితే మీరన్న మాటలు బట్టి చూస్తే సొంత పార్టీలోనే ఇంకో కుంపటి పెట్టే అవకాశం ఉంది, సొంత పార్టీ నుండి వచ్చిన వ్యతిరేకత నుండి వేరే లాగా వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పదలుచుకున్నారా? ఖచ్చితంగా విషయం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర అనేక రాష్ట్రాల్లో ఇక్కడ కాదు అక్కడ కాదు ఉన్నటువంటిది. మీకుండేటటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రమాదాన్ని సంక్షోభాన్ని నివారించడం కోసమో దేనికోసమో మాకు ఏం అవసరం అండి? చెప్పినాం కదా, అవసరం లేదు. 10 ఏళ్ళు 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళము, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళము. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మీకు అవకాశం ఇచ్చారు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజల తరఫున ఏ ఎజెండాలు అయితే ఉన్నాయో ఆ ఎజెండా కోసం, ప్రజల ఆకాంక్షల కోసం టీఆర్ఎస్ పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. మీకు అధికారం ఇచ్చిండ్రు. ఆ అధికారం ఏంటంటే మీరు చెప్పినటువంటి 420 హామీలని ప్రజలు నమ్మి విశ్వసించి మీకు అధికారం అప్పచెప్పారు. వాటిని నెరవేర్చండి. వాటిని నెరవేర్చలేక ఈ రాజకీయ నెరవేర్చే శక్తి లేక ఒకటి, రెండవది రాజకీయంగా వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీకు మీరే ఇటువైపు డైవర్ట్ అంటే టాక్టిక్స్ డైవర్ట్ చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ ఇవాళ ఎవరితో అవసరం లేదు. బీఆర్ఎస్ అనేది తెలంగాణ కోసం నిలబడినటువంటి అస్తిత్వం పునాదిగా ఆలంబనగా ఉన్నటువంటి పార్టీ. దాది తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు
కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళ తెలంగాణ బొగ్గు గనులను వేలం వేస్తున్నారు. మీరేస్తున్నారు తెలంగాణ సంపదని, భూగర్భ సంపదని, సహజ వనరులని కార్పొరేట్ శక్తులకు అప్పగించినటువంటి మీకుంది. జాతీయ రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ రెండు వేరు కాదు. స్థానిక నాయకత్వము కాంగ్రెసు బీజేపీ స్థానిక నాయకత్వం రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఒకటే. థ్యాంక్ యూ. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ పడగొడతామని మొత్తం బీఆర్ఎస్ అనలేదు. కానీ 420 హామీలు అయితే 6 గ్యారెంటీలు అమలు చేయలేక దీన్ని డైవర్షన్ చేయడానికి ఈ వలసల అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీలోన వ్యతిరేకత కారణంగా వాళ్ళే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తప్ప మేమైతే పూర్తి స్థాయిలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ 5 ఏళ్ళు పూర్తిగా ప్రతిపక్షంలో ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని కూడా మేము స్పష్టం చేసినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ని ఇట్లా బీఆర్ఎస్ కానీ పేరు చెప్పి ఇట్లా ఫిరాయింపులు చేసే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఇది మొత్తంగా పల్లెరవి గారు బీఆర్ఎస్ నేత అలాగే సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాటలు. కెమెరా పర్సన్ సంతోష్, అది దిశా టీవీ, హైదరాబాద్.